నమస్కారం శంకరి గారు. జై శ్రీరామ్. సో చాలా మందికి కూడా చక్రస్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అంటే హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళు మన ప్రశాంతంగా ఉండడానికి చక్రాస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా చేసుకుంటే లైక్ వాళ్ళు పీస్ఫుల్గా అండ్ ఫార్వర్డ్గా చేస్తే పనులు ఏవైతే ఉన్నాయో మంచిగా అయ్యేలాగా ఎలా చేసుకోవచ్చు అంటున్నారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి కానీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు కానీ 2 చక్రాస్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఒకటి ఆజ్ఞా చక్రము, ఇంకొకటి మణిపూరిక చక్రం. ఈ మణిపూరిక చక్రం అనేది మన యొక్క నాభి స్థానం దగ్గర ఉంటుందన్నమాట. అంటే గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం అంతా కూడా నాభి ద్వారానే వెళ్తుంది. ఫుల్ ఎనర్జీ అంతా అక్కడే వెళ్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు మనకు కూడా నాభి స్థానంలోనే ఈ శక్తి అనేది ఉంటుంది. ఇది ప్యూర్గా ఫైర్ ఎనర్జీ, పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. మనం ప్రాపర్గా ఇన్ టైం ఆ యొక్క ఎనర్జీకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోతే అది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కదా. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్, కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉండాలి మనం. సో ఈ యొక్క మణిపూరిక చక్రం ఏంటంటే మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ని, స్టమక్ని మూడింటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన విల్ పవర్ని పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారో మీకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ చక్కగా ఉందంటే విల్ పవర్ బాగుంటుంది, పాజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఈ యొక్క మణిపూరిక చక్ర ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి దానికోసం మనం ఎల్లో కలర్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే టర్మరిక్, బనానాస్, లెమన్స్, ఇంకా ఎల్లో కలర్ ఫుడ్స్ ఏవైతే దొరుకుతాయో వాటన్నిటిని కూడా మనం తీసుకుని యాక్టివేట్ చేయొచ్చు. దీనిని రమ్ అనే శబ్దాన్ని యాక్టివేట్ చేయడం అనే మంత్రాన్ని, సీడ్ మంత్రాన్ని చాంట్ చేయడం వలన దీన్ని యాక్టివేట్ చేయాలి. అలాగే ఇది మనలో ఎనర్జీని ఎప్పటికప్పుడు బూస్టప్ చేసుకోవాలి. అంటే మనము అయ్యో నేను ఈ పని చేయలేనేమో అనేటటువంటి శక్తిని కోల్పోతున్నప్పుడు, ఎప్పుడైతే అమ్మో నాకు చాలా నీరసంగా ఉంది, నేను ఈ పని చేయలేనేమో, నా వల్ల సాధ్యం కాదేమో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా ఒక వర్క్ చెప్పండి, ఆ వర్క్ చెప్పగానే నా వల్ల కాదండి, నేను అంత వర్క్ చేయలేను, నేను ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేయలేనేమో అని అంటారు. కానీ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న అఫర్మేషన్ చాంట్ చేసి మనం కానీ ఆ వర్క్ చేసామంటే 100% సక్సెస్ అవుతాం. ఏంటి మేడం అఫర్మేషన్? నేను శక్తిశాలి ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను, శక్తి అనేది నాలో ఇమిడి ఉంది, నేను ఆ శక్తిని పొంది ఉన్నాను కాబట్టి నేను దేనినైనా సాధించగలను అని మార్నింగ్ 11 టైమ్స్ మీరు లేచిన చోటే కూర్చొని దీనిని 11 టైమ్స్ చాంట్ చేసినట్లయితే మీరు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాపర్ ఎనర్జీ అంతా కూడా మీరు పొందుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ అఫర్మేషన్ని చాంట్ చేసినట్లయితే 100% దానికి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనము ఎక్స్టర్నల్ ఎనర్జీతో మిక్స్ అవ్వడానికి ఈ అఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫైర్ ఎనర్జీ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాదండి, ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, విల్ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. నేను సాధించుకోగలను, నేను ఖచ్చితంగా సాధిస్తాను. అండ్ ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రాపర్ డైట్, ప్యూర్ వెజిటేరియన్లో ఉంటే చాలా బెటర్ అనమాట. తొందరగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఫుడ్స్ని తీసుకోవడం, ఇన్ టైంని ఫుడ్ని తీసుకోవడము, ఓకే, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, గ్రీన్ కలర్ లీఫీ వెజిటేబుల్స్ని తీసుకోవడం. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది బాగుంటుంది, మన మనసుని ఏకాగ్రతతో ఉంచుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా మనం సీడ్ మంత్రాస్తోని చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాము. దీనికి కూడా ఉందంటారా మేడం? దీనికి కూడా ఒక శ్లోకం ఉందండి. ఆ శ్లోకాన్ని చదవడం ద్వారా కూడా మనము చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది నేను మీకు మెడిటేషన్ క్లాసెస్ ముందు చెప్తాను. అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే సీడ్ మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల మాత్రమే మనము యాక్టివేట్ చేస్తున్నాము. కానీ ఆ చక్రాస్ని అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి మనకి శక్తి అనే దాని మీద ఒక
ఉంది, శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని మనం రోజు పఠించడం ద్వారా కూడా ఈ ఎనర్జీ అనేది తెలుస్తుంది అనమాట. అంటే మన ఇంటర్నల్ పార్ట్స్లో ఉన్న ఎనర్జీని బూస్టప్ చేయాలి. అది చక్రాస్ యాక్టివేషన్ అంటే మన ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎనర్జీస్ని బూస్టప్ చేయడానికి ఉపయోగపడేటటువంటివి. సో ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనము కూర్చునేటటువంటి ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎలా ఇంపార్టెంటో కూర్చునే ప్లేస్ అలాగే ఇంపార్టెంట్. అలాగే మన మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సెట్లోని మనము తీసుకునేటటువంటి విషయాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి కూడా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం. అలాగే డైలీ మనం తీసుకునే ఫుడ్ని, అంటే ఏదో టైంకి తినేసాము, ఈరోజు ఇది తింటే చాలే, ఒక పిజ్జా తిన్నామో బర్గర్ తిన్నామో ఇలా తయారైపోయారు. కానీ ఫుడ్ తీసుకునేటప్పుడు చక్కగా కూర్చొని మీరు తినేది కొంచెమైనా సరే ప్రశాంతతగా తింటూ అన్నపూర్ణాదేవికి కృతజ్ఞతలు, పండించిన రైతుకి కృతజ్ఞతలు, భూమాతకి కృతజ్ఞతలు అని మీరు చెప్తూ తిన్నారనుకోండి. ఈవెన్ మీరు ఏదైనా ఇంటేక్ చేయండి, ఫుడ్ కానీ వాటర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా సరే, అది నాకు శక్తిని ఇస్తుంది, దీని ద్వారా నేను శక్తిని పొందుతున్నాను, ఈ శక్తి ద్వారా నేను ప్రశాంతంగా ఉన్నాను, నాలోని విల్ పవర్ పెరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ తినేటప్పుడు ఏదో కడుపు నిండాలి అని చెప్పి తింటూ ఉంటారు. కాదు, అది నిండితేనే కదా నీకు శక్తి వస్తుంది. నువ్వు ఆ రోజు ఫుడ్ తీసుకోవాలనుకోండి, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటి నీ పరిస్థితి? వీక్ అయిపోతారు. సో మరి ఎనర్జీ ఎలా వస్తుంది? తీసుకున్న ఆహారం నుంచే వస్తుంది. కాబట్టి ఆహారాన్ని గౌరవించడం నేర్చుకోవాలి, ఆహారం మీద శ్రద్ధ పెట్టడం నేర్చుకోవాలి. ఆహారాన్ని వండేటప్పుడు కానీ లేడీస్ ఎవరైనా సరే వంట చేసేటప్పుడు నేను వంట మనస్ఫూర్తిగా చేస్తున్నాను, ప్రేమతో చేస్తున్నాను, నా కుటుంబ సభ్యులకు ప్రేమతో వండి పెడుతున్నాను, చాలా బాగా వచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పండి. రోజు కన్నా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ ఫుడ్లోని ఆ ఎనర్జీని, మన పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం అన్నమాట. సో అలా చేయడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. అలాగే తీసుకున్న ఫుడ్ మన శరీరానికి ప్రాపర్గా యూజ్ అవ్వాలి. నేను తీసుకునే ప్రతి ఆహారము నా శరీరానికి సరిగ్గా ఉపయోగపడుతున్నందుకు కృతజ్ఞత. మనకి ఎక్స్ట్రా ఫుడ్ అవసరం లేదు, ఎక్స్ట్రా ఇది తింటే బలం వస్తుంది, అది తింటే. తీసుకున్న ఫుడ్లోనే ఎనర్జీని తీసుకోవడం నేర్చుకోవాలి. ఇదంతా కూడా కేవలం మణిపూరిక చక్రం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అన్నమాట. సో ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి, లేదంటే ప్రశాంతంగా నా గురించి నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎలా మేడం, ఎలా అప్రోచ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే మన క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ 19th ఉన్నాయి. సో ఈలోపు ఒక 2 డెమో క్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అది నేను డేట్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.